ఉంచండి. దేవుని సన్నిధికి వచ్చాం. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, నీ అత్యంత ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకునే మరొక సమయం దినం మా జీవితాల్లో మా బ్రతుకుల్లో ఇచ్చినందుకు వందనాలు. ఈ దినాన్ని చూడాలనుకున్న వాళ్ళు, ఈ దినాన్ని బ్రతికుండాలనుకున్న వాళ్ళు ఈ లోకంలో చాలా మంది, మాకంటే గొప్పవాళ్ళు కానీ ధనికులు కానీ నాయన, మాకంటే నీతిమంతులు అన్న వాళ్ళు కూడా అనేక మంది నాయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినారు. మరి వారందరినీ మీరు నాయన జ్ఞాపకం చేసుకోలేదు కానీ దౌర్భాగ్యులము దరిద్రులము పనికిరాని వారమైన మమ్మలను మీ ప్రేమ చేత మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నీ సన్నిధిలో కూర్చోబెట్టుకున్నందుకు వందనాలు నాయన. ఇదిగో కొద్ది నిమిషాలు నిన్ను కీర్తించాం, నిన్ను ఆరాధించాం, నిన్ను మహింపరిచాం నాయన. నీ మాటలు వినాలని ఆసక్తులై కూర్చున్నాం నాయన. భూదిగంతములు ఏర్పరచక ముందే నీ మాట ద్వారా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నాయన మమ్మును మాకు కలిగిన సమస్తాన్ని మీ మాట ద్వారా ఏర్పాటు చేశావు. నాటి నుండి నేటి వరకు మా జీవితాల్లో అనేక మేళ్ళు మా కంటికి కనపడనివి, మా హృదయానికి గోచరము కాని మేలులు మా పట్ల చేసుకుంటూ వస్తున్నావు. మీరు ఇచ్చిన ఈ సమయ సందర్భాలను బట్టి వందనాలు. కొద్ది నిమిషాలు జ్ఞాపకం చేసుకోనండి నాయన. గ్రహించుకునే హృదయమును హత్తుకునే మనసును మా అందరికీ దయచేయండి. మరి నాయన విన్న మాటలు విని మర్చిపోయి మోసపోకుండా ఆ మాటలు మా హృదయంలో దాచుకొని వాటి ప్రకారం జీవించే ధన్యత మా అందరికీ ఇవ్వండి. కొద్ది నిమిషాలు నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని ఉంచండి, నీ ఆత్మచేత మమ్మల్ని ముద్రించండి. మరి రక్తం ఇచ్చి మరి రక్షించినటువంటి యేసుక్రీస్తు నామమున ప్రాణం పెట్టి పరలోక ధన్యత అర్పించినటువంటి ధన్యత కలగజేసినటువంటి యేసుక్రీస్తు వారి నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. గత వారం మనము ఏమి నేర్చుకున్నాం? గత వారం క్రైస్తవులు ఎవరో నేర్చుకున్నాం. ఏయో కొన్ని పద్ధతులు చేయటం వల్ల, కొన్ని పద్ధతులు మానేయటం వల్ల, కొన్ని విడిచిపెట్టడం వల్ల, కొన్ని మరి చేయటం వల్ల, ఇటువంటి వాటి క్రియల ద్వారా మరి ఇటువంటి పరిస్థితుల వల్ల క్రైస్తవులు కాదని నేర్చుకున్నాం. క్రైస్తవులు అని అంటే గొప్ప ధన్యత ఉందని, వారిని దేవుడు ఏ విధంగా వారి ఏర్పాటు ప్రకారం నిర్ణయ ప్రకారం ఏర్పాటు చేసుకున్నాడో నేర్చుకున్నాం. మరి ఆ విధంగా పద్ధతులు మానేసి కొన్ని పద్ధతులు చేసి కొన్ని పరిస్థితుల్లో జీవించి ఒక విధమైనటువంటి మరి అనుసరించే పద్ధతిలో లేకపోతే క్రైస్తవులు ఏమై ఉన్నారు అనేది రెండవ పాఠాన్ని కూడా మనం నేర్చుకున్నాం. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో మరి ఎంత 103వ కీర్తన 20 నుంచి 21 వరకు చదువుదాం. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బల సూర్యులారా ఆయనను సన్నతించుడి. యెహోవా సైన్యములారా పరిచారకులారా ఆయనను సన్నతించుడి. ఆయనను సన్నతించేవాడే మరి క్రైస్తవుడు. క్రైస్తవుడు అనే మాటకి నిజమైన స్వరూపం ఏంటంటే మొట్టమొదటిది విశ్వాసం, నమ్మకం. క్రైస్తవుడు విశ్వాసం లేకుండా జీవించలేడు. ఏమి విశ్వాసం కలిగి ఉండాలి? ఏమని విశ్వాసం కలిగి ఉండాలండి చెప్పండి? అసలు విశ్వాసం అంటే ఏంటి? ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసం అంటే అక్కడ చెప్పినాడు అపోస్తలుడైన పౌలు 11:1 విశ్వాసమనున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము. ఏదైతే నీవు నిరీక్షిస్తున్నావో, ఏదైతే రెండో మాట ఎలాగున్నదంటే దృశ్యమైనవి అదృశ్యమైనవి
ఉన్నవడుటకు రుజువునై ఉన్నది. నీ జీవితంలో కానీ, నీ బ్రతుకులో కానీ, నా బ్రతుకులో కానీ, మన జీవితంలో ఏది మన కంటికి కనపడదో అది ఉన్నది. యేసుక్రీస్తుని ఈ రోజున మనం చూడలేదు, ఎవ్వరు కూడా చూడలేదు యేసుక్రీస్తుని. కానీ యేసుక్రీస్తు ఉన్నాడు. యేసుక్రీస్తు అనునిత్యము మనతో ఉన్నాడు. అది విశ్వాసం, అది నమ్మకం. ఆయన అదృశ్యుడైన దేవుడు అని ఉన్నది. కొలసి 1:15 చదవద్దు. ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపము అని ఉన్నది అక్కడ. అదృశ్య దేవుని స్వరూపం ఆయన కనిపించని దేవుని యొక్క స్వరూపముగా మన మధ్య ఉన్నాడు ఆయన. కనుక అది విశ్వాసం. అది క్రైస్తవ జీవితం విశ్వాసం మీద ఆధారపడుతుంది. అందుకే యేసుప్రభు వారి బోధలో చెప్పినటువంటి గొప్ప మాట ఏంటి తెలిస్తే, నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సాధ్యం అన్నాడు. ఏమి నమ్ముతున్నావు? ఏమి నమ్ముతున్నావు? నీ జీవితంలో మేలు అనేది ఈ లోక సంబంధమైనది నమ్ముతున్నావా? యేసుక్రీస్తు ఉన్నాడు, ఆయన నా కొరకు ఈ లోకానికి వచ్చి బలి, నా కొరకు రక్తము చిందించి నా యొక్క పాపాలు శాపాలు కడిగి నన్ను పరిశుద్ధుడిగా చేసి ఈ లోకంలో విడిచిపెట్టుకోకుండా ఆయన పరలోకంలో చేరుస్తాడు, అంతవరకు ఈ భూమి మీద నన్ను కాపాడుతాడనే విశ్వాసం నీకుందా? విశ్వాసం అంటే అది. విశ్వాసం అంటే అది. రెండవది ఏంటో తెలుసా? జీవన విధానం. నీ జీవితం మారిపోవాలి, నీ నడవడికలు మారిపోవాలి, నీ ప్రవర్తన మారిపోవాలి, నీ ఆలోచనలు, నీ కోరికలు, నీ అన్ని మారిపోవాలి. లోకంలో ఆశించినట్టు లోకం ఆశించకూడదు. అందుకే పేతురు గారు అన్నప్పుడు ఏమన్నాడంటే, మనుజాశలను అనుసరించి నడుచుకొనకంటాడు. మనుజాశలను అనుసరించి నడుచుకొనక. మనుజాశలని ఒకటి ఉంటాయి. భూమి మీద మనిషి జీవించేటప్పుడు ఎన్నో ఆశలు జీవిస్తాడు. ఇది కావాలి, అది తేవాలి, ఇది ఉండాలి, అది ఉండాలని. ఇటువంటి ఆశలు దేవుని నమ్ముకున్న వాడికి అవసరం లేదండి. ఎందుకంటే ఆయనే ఉన్నాడు మనకంటే చాలు. దేవుని నమ్ముకున్నవాడు విశ్వాసం ఎలాగుండాలంటే మనుజాశలను అనుసరించి నడుచుకోకూడదు. అది జీవన విధానం, అది క్రైస్తవ లక్షణాల్లో. మూడవది ఏంటంటే పిలుపు ఉండాలి. పిలుపు ఉండాలి. పిలుపు అంటే ఏంటంటే బోధకుడికి పిలుపు కదా, మాకేం పిలుపు? యేసు ప్రభు నిన్ను ఏ మాటతో నిన్ను క్రైస్తవుడిగా చేశాడు. నేను మొన్న చెప్పాను మీకు, అది సేవకుడు వచ్చేటప్పుడు, సేవకుడు అనే పదం వచ్చినప్పుడు నేను చెప్తాను. నెక్స్ట్ క్రైస్తవుడు తర్వాత వచ్చేది సేవకుడే. కనుక సంఘం నేర్చుకున్నాం, క్రైస్తవుడి గురించి నేర్చుకుంటున్నాం, సేవకుడి గురించి నేర్చుకున్నప్పుడు చెప్పుకున్నాం. సేవకుడు అంటే ఒక బోధించేవాడు సేవకుడు కాదు. సేవకుడు అంటే క్లుప్తంగా చెప్తున్నాను. సేవకుడు అంటే ఏంటండి? చెప్పాలి. సేవకుడు అంటే మన భాషలో చెప్పండి. పనివాడు. అంతే, ఒకటే మాట, పనివాడు. ఒక అధికారి దగ్గర పనివాడిని సేవకుడు అంటారు. దేవుని దగ్గర పని చేసేవాడిని సేవకుడే అంటారు. పని చేసేవాడు సేవకుడు, ఏ పని అయినా చేసేవాడు సేవకుడు కదా. అయితే సేవకుడు అనే మాటకి అందుకని ఇక్కడ సేవకులారా, పరిచారకులారా నన్ను సన్నతించండి అంటున్నాడు. కనుక మనము క్రైస్తవులమైనటువంటి సేవకులు. మనకు పిలుపు ఉంది. ఒక వాక్యం ద్వారా నిన్ను పిలిచాడు, నేను ఆదరిస్తానని. కట్టి శ్రమల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా వాగ్దానం ద్వారా నిన్ను పిలిచాడు ఆయన. ఎన్నో పాటలు పాడాం, ఇప్పటి వరకు కీర్తించాం ఆయన వాగ్దానాల ద్వారా కీర్తించాం మనం ఆయన్ని. ఇంత వాగ్దానాలు మా కొరకు చేసిన వాడు, మమ్మల్ని విడిచిపెట్టేవాడు కాదు అని ఒక పిలుపు మనకున్నది కనుక ఆ పిలుపు కలిగిన వారే క్రైస్తవులు. క్రైస్తవులు అంటే కేవలం మతం అనుసరించేవారు కాదు. ఈ రోజున మతం అనేది పెద్ద మరి భూ సంబంధమైనటువంటి ఆచారంలోకి వచ్చేసింది. మతము అంటే అభిప్రాయం. మతం అంటే అర్థం ఏంటో తెలుసా మీకు? అభిప్రాయం. దాన్ని మంచి మాటలో చెప్పాలంటే అభిమతము. అభిమతం అంటే ఏంటండి? అభిమతము ఇష్టం అంతే. తెలుసా అండి? నీకున్న ఇష్టం అభిమతము, నీ ఉద్దేశము, నీ అభిప్రాయము, దాన్ని మతం అంటారు. కానీ యేసుప్రభు లోకానికి వచ్చి మతాన్ని సాటించలేదు. యూదులు మతం ఉండేది, వాళ్ళ ఆచారాలు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళకన్నీ దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు వాళ్ళకన్నీ ఉండేవి.
కానీ యేసు ప్రభు ఏం చేశాడు తెలుసా? మతాన్ని కొట్టేసి మార్గాన్ని ఏర్పరిచాడు నీకు నాకు. మనం మార్గంలో ఉన్నవాళ్ళం. అది మతాచారాలు ఇక్కడ పనికిరావు. ఇది చేయాలి, అది చేయకూడదు, ఇది ఉండాలి, అలాగుండాలి అనే నియమాలు క్రైస్తవుడికి పనికిరాదు. క్రైస్తవుడు అనేవాడు ఎలా ఉండాలి అనేది మనం నేర్చుకుంటున్నాం. ఇప్పుడు మొట్టమొదటిగా నేర్చుకున్నాం. రెండవ పాఠంలో కూడా కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాం. యేసు ప్రభువుని రక్షకుడిగా, ఆయన్ని ప్రభువుగా అంగీకరించి ఆయన బోధల ప్రకారం జీవించడానికి తన్ను తాను అంకితం చేసుకున్నవాడు, యేసు ప్రభువుని నమ్మినవాడు క్రైస్తవుడు చేయవలసింది ఏంటి తెలుసా? అంకిత భావము కావాలి. అంకితం అంటే ఏంటండి? అంకితము తెలుగులో సమర్పణ. సమర్పణ సమర్పణ. నా జీవితాన్ని, నేను బ్రతుకు దినాలన్నీ, నా భర్త ఉన్నంత కాలం ఆయనకి నేను అంకితము అయిపోయాను. ఒక భార్య చెప్పవలసిన విషయం, ఒక భార్య తన జీవితంలో తన భర్తను ఆయనగా నాయనగా చూసుకుని తన జీవితం అంతా కూడా ఆ భర్తకు లోబడి ఉండాలి. అలాగే మనము కూడా మన జీవితాన్ని, ఎవరైతే మనల్ని ఈ లోకానికి పంపించాడో, ఎవరైతే మనల్ని ఈ లోకంలో కలగజేశాడో, ఈ లోకంలో ఉన్న సమస్తమైనటువంటి ఆశీర్వాదాలు మనకిచ్చి మనల్ని భూ సంబంధమైన పర సంబంధముగా అయినటువంటి ఆశీర్వాదాలు ఇచ్చిన దేవుణ్ణి మనము ఆయనకి అంకితం అయిపోవాలి. క్రీస్తుకు అంకితమైన జీవితమే క్రైస్తవ జీవితం. ఏంటండి? మళ్ళీ చెప్పండి మీరు అందరూ. క్రీస్తుకు అంకితమైన జీవితం అంటే ఒకరికి అంకితం అయిన తర్వాత ఇంకొకరికి చెందుతుందా? భర్తకి ఇచ్చిన జీవితం, భర్తకి జీవితం ఇచ్చి మరి ఇంకొకరికి జీవితం ఇస్తే వాళ్ళని ఏమంటారు చెప్పండి? మీ నోటితోనూ వ్యభిచారులారా అంటారు. ఎందుకంటే నీకు దేవుడు ఉన్నాడు, నువ్వు నమ్ముకున్నావు, నువ్వు విశ్వసించావు, ఆయన నిన్ను సంరక్షించాడు, నిన్ను తన రక్తముతో కడిగి శుద్ధీకరించి ఆయన్ని నీవు ఆయనగా నాయనగా చేసుకున్నావు. ఆయన్ని విశ్వసించి పక్కకి వెళ్ళని వాడే క్రైస్తవుడు. క్రైస్తవుడు అంటే కొన్ని మరి విషయాలు నేను చెప్తున్నాను ఈ మధ్యలో. క్రీస్తు కొరకు అంకితం అవ్వాలి. ఒక్క మాటలో అవ్వాలంటే త్యాగం అయిపోవాలి. త్యాగం అంటే ఏంటండి? త్యాగము యాగము దగ్గరయ్యా. త్యాగము యాగము అనేవి రెండు కూడా దగ్గర పదాలే. త్యాగం అయిపోవటం అంటే సమర్పించేసుకున్నప్పుడు ఇంకేమీ మిగలదు. అక్కడ ఒక యజ్ఞం చేసిన తర్వాత ఒక బలి పశువుని చంపి ఆ నిప్పులలో పెట్టిన తర్వాత అక్కడ మిగిలేది ఏముండదు, బూడిద మాత్రమే మిగులుతుంది. అతని జీవితం అంతా, తన శరీరం, తన అవయవాలు, తన మనస్సు, తనకున్నటువంటి అంతర్యాలు అన్నీ కూడా దేవుడికి అప్పగిపోయాలి. అది క్రైస్తవుని యొక్క జీవితం. క్రైస్తవుడు అనే మాట చాలా గొప్ప త్యాగపూరితమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మాట అండి. అది క్రైస్తవుడు అంటే చాలా సింపుల్ గా అనుకుంటున్నారు. ఏదో ఆదివారం చర్చికి వెళ్ళాలి, ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదవాలి, 4 మాటలు వినాలి, వచ్చేసి మళ్ళీ కలిసిపోవాలి అనుకునేది క్రైస్తవ్యం కాదండి. క్రైస్తవ్యం అనేది ఒక నిష్ఠ నియమము కలిగినటువంటి ఒక వ్యక్తిత్వము, ఒక త్యాగపూరితమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన జీవితం అది. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన శాసించినటువంటి ఒక మాట ఉంది, అందరికీ తెలుసు. ఆయన ఏమన్నాడు తెలుసా? నాలో పాపమున్నదని మీలో ఎవడైనానో చాటగలడా? ఆయన బ్రతుకున్నప్పుడు కానీ ఈనాటి వరకు కూడా యేసుక్రీస్తు మీద నింద వేసినటువంటి వాడు ఒక్కడు కూడా భూమి మీద లేడు. ఎందుకు చెప్పుకుంటున్నామంటే ప్రియులారా, క్రైస్తవుడు క్రీస్తును పోలి ఉండాలి. క్రైస్తవుడు అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది? క్రీస్తు నుండే వచ్చింది. క్రైస్తవుడు క్రీస్తు లేకపోతే క్రైస్తవుడు పేరు రాదు. క్రీస్తును బట్టి మనకి క్రైస్తవుడు అనే పేరు వచ్చింది. కనుక మనం ఎటువంటి క్రైస్తవులుగా బ్రతుకుతున్నాం, ఎటువంటి క్రైస్తవులుగా మనం జీవించగలుగుతున్నాం, మన జీవన విధానం ఎలాగ ఉన్నది, మన నడవడిక ఎలాగుంది, మన ప్రవర్తన ఎలాగున్నది, మన ఆలోచనలు ఎలాగున్నాయి, మన క్రియలు ఎలాగున్నాయి,
మన ఉద్దేశాలు ఎలాగున్నాయి ఆలోచించాలి. ఇవన్నీ ఇవి క్రైస్తవుడు ఆలోచించాలి. నువ్వు ఆశీర్వదింపబడాలి అని అంటే కంపల్సరీ క్రీస్తును కలిగిన జీవితం కలిగి ఉన్నాడు. అందుకే ఆయన అనుబంధం కలిగి ఆయనతో సన్నిత్యం కలిగి జీవించిన త్యాగ జీవితమే క్రైస్తవ జీవితం. విశ్వాసం, విధేయత, ప్రేమ, వారితో కూడిన పరివర్తనాత్మకమైనటువంటి ప్రమాణం కలిగిన జీవితం. అది ఒక ప్రమాణయుతమైనటువంటి జీవితం. బాప్తీసం ఇచ్చేటప్పుడు అడుగుతాం మనం, ఎంతమంది బాప్తీసం తీసుకున్నప్పుడు అడిగారో కానీ సాధారణంగా సేవకులు అనేవారు అడుగుతారు, నువ్వు ఎందుకు బాప్తీసం తీసుకోవాలనుకుంటున్నావు చెప్పు అని అడుగుతారు. ఎవరైనా నిన్ను బాప్తీసం తీసుకోమని, రక్షణ తీసుకోమని ఎవరైనా బలవంతం పెట్టారా అని అడుగుతారు. అప్పుడు ఒక నిర్ణయాన్ని చెప్తాం మనం. ఏమని చెప్తాం? అది నా యొక్క ఉద్దేశం మాత్రమే. ప్రభువు నా కొరకు ఏమిచ్చాడో తెలుసా? ప్రాణం ఇచ్చాడు. ఆ ప్రాణం ఇచ్చిన ప్రభు కొరకు ఈ శరీరమున చూసా, నా ప్రాణం అనే శరీరము, దీన్ని ఆయనకు సమర్పించుకుంటున్నాను, ఆయనకు అర్పించుకుంటున్నాను, ఆయనకు అంకితము చేస్తున్నాను. నా శరీరంలో ఉన్న అవయవాలు కానీ, నా అంతర్యంలో ఉన్న అవయవాలు కానీ, అంటే శరీర సంబంధమైన ఆత్మ ఉన్నది, ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉంది. ఆత్మ సంబంధమైన శరీరము, ఆత్మ ఎలా కనపడదో అది కనపడదు. ఎవరికైనా ఎవరి మనసన్నా కనపడుతుందా? కనపడదు. కనపడుతుంది. ఎవరి హృదయం అన్నా ఎలాంటిదో ఎవరికైనా తెలుస్తుందా? తెలీదు. అలాగే ఆత్మ సంబంధమైన అవయవాలు ఉన్నాయి నీలో. ఇవన్నీ కూడా ఆయనకి సమర్పించుకోవటమే. పౌలు అన్నాడు రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో, సహోదరులారా దేవునికి అనుకూలమైన 1 కాడి నుంచి చదవండి అయ్యారు. ఆ మొదటి నుంచి. కాబట్టి అనే మాటే గొప్ప బోధ అండి బైబిల్లో. కాబట్టి అని అంటే ఎక్కడి నుంచి చదువుకు రావాలి మనం? రోమపత్రిక 1వ అధ్యాయం కాడి నుంచి 12వ అధ్యాయం వరకు చదువుకొస్తే ఆ ముందు అలాగున్నాయి కాబట్టి మీరేం చేస్తారో తెలుసా అని అంటున్నాడు. అని పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగముగా ఎలాగంట? సజీవయాగంగా, బ్రతికుండగానే యాగం, బ్రతికుండగానే బలి పశువుని నరికి అర్పించి రక్తాన్ని చిందించి దాన్ని బలియాగం మీద పెడతారు. నిన్ను నన్ను ఏమంటున్నాడు ఆయన? బ్రతికుండగానే యాగమావు, బ్రతికుండగానే అర్పితమావు, బ్రతికుండానే త్యాగమైపో ఆయనకి. ఈ శరీరాన్ని ఆయన నిమిత్తం కాల్చుకో. నీ అవయవంలో ఉన్న ఇచ్చలు, అవయవంలో ఉన్న కోరికలు, అవయవంలో ఉన్న ఉద్దేశాలు, నీ మనసులో ఉన్నటువంటి ప్రతిదీ కూడా దేవునికి అంకితం చేయి. అది క్రైస్తవుడు. అది ఏమిటంట? మొదటి మాటలో మంచిగా చెప్పాడు ఆయన అక్కడ, పరిశుద్ధమును అనుకూలమును. అంటే అలాగ అర్పించుకుంటే ఏమవుతావు తెలుసా? అది దేవునికి నీవు అనుకూలుడు అవుతావు, నువ్వు పరిశుద్ధముగా చేయబడతావు. తర్వాత మాట, మీ శరీరములను సమర్పించుకొనుడి, అర్పించుకొనుడి, అంకితము చేయుడి. నీ శరీరం నీది కాదు. అందుకే అంటారు మొదటి కొరింథీ 6:6లో మనం ఏం చేస్తాం? అక్కడ 19లో అనుకుంటారు, 6:19లో మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు. సొత్తు కాదు అంటే మంద కాదు, మన శరీరం. తెలుసా అండి? మన శరీరము మనది కాదు. మనదనుకునే పొరపాటు పడి మన జీవితాలు పాడు చేసుకుంటున్నాం.
అందుకే అన్నాడు, నీది కాదు నాకు అర్పించేయి. అది క్రైస్తవ జీవితం. ఇంతవరకు నీ ఇష్టానుసారంగా బ్రతికినావు. మన ఇష్టానుసారంగా పూర్వము మనం పాపమై ఉండి, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం, పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం, మొదటి నుంచి చదవమ్మా. ప్రభు దయాళుడని రుచి చూసి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను మానేయాలి. ఎంతవరకు జీవించాం? నువ్వు క్రైస్తవుడువా? క్రీస్తు ఆశీర్వాదం పొందాలని ఆశించున్నావా? ఒక్కసారి గమనించుకో, నీ జీవితం ఎలాగుంది? ఒక క్రైస్తవులా మనం బతకగలుగుతున్నామా? లోక సంబంధమైనటువంటి ముద్ర వేయబడిన క్రైస్తవులుగా మరి జీవించగలుగుతున్నామా? లేకపోతే క్రీస్తు అనుకూలమైనటువంటి పరిశుద్ధులైనటువంటి క్రైస్తవులుగా జీవించగలుగుతున్నామా? చదవండి, ఇంకొక మాట ఉంది అక్కడ. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇది చచ్చిపోయారు, మీరు చనిపోయారు, తిరిగి కొత్తగా జన్మించారు. అందుకే మొదటి కొరింథీ 5:17 అంటాడు. 5:17 ఏమంటాడు? మొదటి కొరింథీ 5:17 క్షమించండి, మొదటి కొరింథీ 5:17. మొదటి కొరింథీ 5 ఎందో మాట అది 2వ కొరింథీ, క్షమించండి. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టిగా చేయబడాలి. అది క్రైస్తవ్యం. నీ శరీర ఇచ్చలు, శరీర కోరికలు, శరీర ఆలోచనలు, శరీర ఉద్దేశాలు అన్నీ కాల్చబడాలి. అంకితమైపోవాలి నీ జీవితం. అంకిత జీవితం తెలుసా? అందుకనేనండి దేవుడు ఏ తండ్రిని బట్టి కుటుంబం అనబడును అంటాడు ఎఫెసీలో. ఎందుకంటాడు తెలుసా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఒక కుటుంబం. ఆయన్ని బట్టి మనల్ని కూడా కుటుంబంలో చేర్చుకున్నాడు. భర్తకు భార్య ఎలాగ ఉండాలి తెలుసా? దైవముల. ఈ భారతదేశంలో కూడా ఇంతకుముందు స్త్రీలు తప్పకోకుండా వాళ్ళ కాళ్ళకు దండాలు ఎట్టుకునేవారు. ఇప్పుడు కాళ్ళతో తన్నుతున్నారు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయినాయండి. అప్పుడు రోజులు లేవు. ఇప్పుడు అవసరమైతే ఇష్టం, లేకపోతే తన్నుతున్నారు, లేకపోతే చంపుతున్నారు. ఎంత భయంకరం అయిపోయిందో అది చెప్పలేం మనం. ఎందుకు ఈ విధంగా అయిపోయిందంటే, భారతదేశం ఎక్కువగా ఈ రోజున నాశనం అవటానికి భారతదేశం కారణం ఏంటో తెలుసా? దేవుని పట్ల పూర్తి నమ్మకం లేని క్రైస్తవులు భారతదేశంలో ఉన్నారు. భారతీయుల్లో ఎవరు కూడా దేవుని అందు విశ్వాసం ఉంచట్లేదు. వాళ్ళ ఆలోచన ఏదో ఆదివారం రోజు 1 గంట 2 గంటల సమయం గడిపేవాళ్ళే కానీ సంపూర్ణంగా సమర్పించుకున్న వాళ్ళు ఎవరు క్రైస్తవులుగా ఉండగలుగుతున్నాం? ఆలోచించండి. మన జీవితాన్ని దేవునికి అంకితం చేశామా? మన బ్రతుకును క్రీస్తుకి అర్పించామా? మన ఆలోచనలు అర్పించామా? మన హృదయాలను అర్పించామా? వాడే క్రైస్తవుడు అంటున్నాడు. అటువంటి అంకిత భావం కలిగినటువంటి, నూతన జన్మ కలిగినటువంటి, మనకున్నటువంటి పాతవి విడిచిపెట్టాలి, నూతనమే రావాలి. అప్పుడు నూతనం వచ్చిన వాడే క్రైస్తవుడు. క్రీస్తులో పుట్టాడు క్రైస్తవుడు అంటాడు. ఇంకో మాట చూసుకుందాం మనం. అసలు మొట్టమొదట క్రైస్తవుడని ఎవరినన్నారు భూమి మీద? మొట్టమొదట క్రైస్తవుడని ఎవరినన్నారు? అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 26వ వచనం. వారు కలిసి 1 సంవత్సరమంతయు ఏంటంట? బహుజనములకు వాక్యమును బోధించిరి. దాంట్లో చాలా మాటలు ఉన్నాయండి. వారు అంటే ఆనాటి ఉన్నటువంటి అపోస్తులు,
కలసి. కలసి అనేది చాలా ముఖ్యమైన విషయం. కలవటం అంటే ముసలమ్మ ముచ్చట్ల కలవటం కాదు. ఒకడొకడు కలుసుకున్నాడంటే ఇంకా భారతం విప్పుతాడు వాడు. మా తాతల నేతులు నాకేవారు, నేను ఇప్పుడు మూతులు నాకుతున్నాను నేను అని చెప్పుకొస్తాడు వాడు. మా జీవితం ఎంతో తెలుసా, మా బతుకు ఎంతో తెలుసా, మేమంటే ఏంటో తెలుసా, ఓ చెప్పుకుంటారు. తెలుసా మా ఇంట్లో ఇలాగండి, మా ఆయన ఇలాగండి, మా అత్త ఇలాగండి, మా అన్నదమ్ములు ఇలాగండి, మా తల్లిదండ్రులు, చాలా ముచ్చట్లు. కలిసటం అది కాదు. ఎక్కడ కలాలి? ఎక్కడ కలాలి? ఏకాత్మ ఏక మనస్సు. ఏమి కలవాలండి క్రైస్తవుడికి? చెప్పండి మీరు. ఆత్మ కలవాలి, మనస్సు కలవాలి. మనసు ఏకాత్మ కలవకపోతే నువ్వు క్రైస్తవురాలు కాదు, క్రైస్తవుడు కాదు. ఏకాత్మతో కలిసి సంఘముగా ఉన్నప్పుడే వాళ్ళ క్రైస్తవులు అన్నారు. కలిసి అనే మాట అంత గొప్పదండి. అది కలవటం అనేది ఒక వ్యక్తితో ఒక వ్యక్తి కలిశాడంటే ఆయనలో ఉన్న ఉద్దేశాలు ఈయనకి, ఈయనలో ఉద్దేశాలు ఆయనకి ఇష్టమైనప్పుడు మాత్రమే ఆ వ్యక్తితో కలుస్తాను. రెండు విభేదమైనటువంటి వస్తువులు ఏదైనా కలుపుతుందండి? అయస్కాంతం గురించి చెప్తారు సైన్స్ లో. సజాతి ధ్రువములు అంటారు. వినలేదు ఎప్పుడన్నాను? రెండు కలిసి అయస్కాంతం పెట్టినా దాన్ని వేరే వేరే ధ్రువంలో పెడితే ఆకర్షించుకోదు. అది దానికి అనుకూలమైనటువంటి స్థితి. ఇద్దరు క్రైస్తవులు కలిసినప్పుడే దాన్ని సంఘం అన్నారు. ఇద్దరు క్రైస్తవులు ఏకాభిప్రాయము, ఏక ఉద్దేశాలు, ఏక మనసు, ఏక ఆత్మ కలిగిన వారినే క్రైస్తవులు అన్నారు. అందుకే వాళ్ళు ఏమన్నాడు? వారు కలిసి ఒక సంవత్సరమంతయు, ఒక సంవత్సరం, అది రెండో మాట, ఒక సంవత్సరమంతయు ఎంతండి? 6 నెలలు మాట్లాడుకుంటారు. 6 నెలల తర్వాత మూతులు తిప్పుకుంటారు. అప్పుడు అంతకుముందు చెవులు కొరుక్కుంటారు. అది మన అలవాట్లండి. మనకు అలవాటు అది. మనకున్న అలవాటు ఏంటంటే ఒక 6 నెలలు చెవులు కొరుక్కోవటం, 6 నెలలు మూతులు తిప్పుకోవటం సహజమైపోయింది. ఇది క్రైస్తవ్యంలో కూడా. లోకంలో ఉన్నది మనం అంటగట్టించుకున్నాం. మనం క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం. మనము ఇటువంటి స్థితి ఉన్నాం. వాళ్ళందరూ ఒక సంవత్సరం అంతా కలిసి ఉన్నారంట. సంవత్సరం అనే ఆ మాట కలిసి ఉండటానికి చెప్పలేదండి ఆయన. సంవత్సరం అనే మాట దేనికి చెప్పాడు తెలుసా? సంవత్సరం అంతయు తర్వాత సంఘములో ఉన్నారు. సంఘం అంటే ఏంటో చెప్పాను మీకు. విన్నారు కదా? సంఘం అంటే అర్థమైంది కదా? సంఘం అంటే గుంపు కాదు. గుంపు కాదండి ఇది. చాలా మంది గుంపు అనుకుంటున్నారు. ఇది గుంపు కాదు. ఇది దేవుని పరిశుద్ధ నిర్దోష నిష్కలంక రక్తము ద్వారా కనబడిన వ్యక్తులు వీళ్ళలో ఏ లోక సంబంధమైనటువంటి స్థితి కానీ ఉండదు. వీళ్ళలో లోక సంబంధమైన స్థితి ఉండని వాళ్ళు. వీళ్ళు లోకలతో ఏ విధమైనటువంటి స్థితులు కలిసిమెలిసి ఉండవు వీళ్ళకి. అపోస్తుల కార్యంలో అంటున్నాడు, ఏమంటున్నాడు? భూమిని తలకిందులు చేయవారు ఇక్కడ కూడా వచ్చి ఉన్నారా అన్నాడు అక్కడ. అంటే వీళ్ళ క్రైస్తవులు ఎటువంటి వాళ్ళు చెప్పాలి మీరు? భూమికి తలకిందులు ఏంటి? అదేంటండి తలకిందులు ఏంటి చెప్పాలి మీరు. ఆ మాటకు అర్థమైతేనే మీకు అర్థమవుతుంది. భూమికి తలకిందులు అంటే ఏంటండి? భూమి మీద ఉన్న మనుషులకి వేరే ఉంటారు, వీళ్ళ పద్ధతులు వేరే ఉంటాయని అర్థం. భూమి మీద ఉన్న వారికి తలకిందులు చేయవారు. అపోస్తుల కార్యం 28వ అధ్యాయంలో ఉన్నది. అగ్రిప్పాచారి అంటాడు, భూమికి తలకిందులు చేయవారు కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారా అంటాడు. కనుక క్రైస్తవుడు లోకానికి అనుసరుడు కాదు, క్రీస్తుకు అనుసరుడు మాత్రమే. క్రైస్తవుడు క్రీస్తుకు అనుసరుడే గాని లోకానికి అనుసరుడు కాదు. మనం ఎలాగుంటున్నాం? మనం లోకానికి అనుకూలంగా ఉంటున్నాం, లోక పద్ధతులు ఆచరిస్తున్నాం. లోకానుసారులు ఎలా జీవిస్తున్నారో మనం కూడా అట్లాగే జీవిస్తున్నాం. క్రైస్తువును అనుసరించిన వాడినే, క్రీస్తును అనుసరించిన వాడినే క్రైస్తవుడు అన్నారు. ఎవరిని క్రైస్తవుడు అన్నారండి? క్రీస్తును అనుసరించాలి. క్రీస్తుని ఎలాగ అనుసరిస్తారండి అంటే క్రీస్తు మాటను అనుసరించిన వాడు, క్రీస్తు వాక్యానుసారంగా జీవించిన వాడు, వాడు క్రైస్తవుడు. వాళ్ళొక సంవత్సరం
కలిసి సంఘంలో సంవత్సరం అంతయు ఉండి ఏం చేశారు వాళ్ళు? అన్నాలు వండుకు తిన్నారా? లేకపోతే ఏం చేశారు వాళ్ళు? ఏం చేశారండి? ఏం చేశారు? పక్కనే ఉంది వాక్యం చూడండి. అది క్రైస్తవుడు అంటే ఏంటండి? చెప్పండి. ఇప్పుడు మీరే చెప్పండి వాక్యం ఇవాళ మీరే చెప్పాలి. ఏం చేయాలి క్రైస్తవుడు అంటే? అక్కడే ఉంది, ఆయనే చెప్పాడు. అది చెప్పండి. మొట్టమొదట కలిసిమెలిసి ఉండాలి. ఆత్మానుసారంగా, మానసికంగా అన్ని విషయాల్లో కలిసిమెలిసి ఉండాలి. రెండవది, ఒక సంవత్సరం అంతా ఏం ఉండి సంఘములో ఉండాలి. కలిసి సంఘములో ఉండటం అంటే ఐక్యతను సూచిస్తుంది. సంఘములో ఉండుట అనేది ఏంటండి? ఐక్యత, ఆత్మ ఐక్యత. సంవత్సరం అంతా ఉండి ఏం చేయాలి? బహుజనులకు వాక్యము బోధించారంట. క్రైస్తవుడు అనేవాడికి మొట్టమొదటి లక్షణం కలిసిమెలిసి ఉండాలి. రెండవది, సంఘములో ఒక సంవత్సరం అంతా ఎక్స్పీరియన్స్ అన్నమాట కదండి. ఎంతకాలం పనిచేసావు, ఏం పని చేసావు, నీ సర్టిఫికేట్ రా అంటాడు ఉద్యోగానికి. కానీ దేవుని సంఘంలో రావటానికి అడగట్లేదు మనం. అసలు నువ్వు రక్షణ పొందావా? చెప్తే చాలు అనుకుని పాస్టర్ అనుకుంటున్నాడు. అయ్యో నా సంఘంలో 10 మంది వచ్చేసారు అనుకుంటున్నాడు. చెత్తనే పోగొడుతుంది. వరద వచ్చింది కదా, ఈ మధ్య బాగా వస్తున్నాయి వర్షాలు వచ్చి. వరదల్లో ఏం కొట్టుకెళ్తుంది? చెత్త ఓ పక్కకు కొట్టుకెళ్తాది. కష్టాలు వచ్చినప్పటికీ, బాధలు వచ్చినప్పటికీ, శ్రమలు వచ్చినప్పటికీ దేవుణ్ణి ఎత్తికే జనాంగం ఉన్నది. చూసావా? వీళ్ళందరూ సంఘం అనుకుంటున్నారు. వీళ్ళు సంఘం కాదు, వీళ్ళు ఇదొక చెత్త కొట్టుకొస్తుంది. అది రెండవది ఏంటంట, కొంచెం ఎవరికి వెళ్దాం, వాక్యం కొంచెం నేర్చుకున్నాం ఈవేళ. 3వ సబ్జెక్టులో కంప్లీట్ చేస్తా. బహుజనులకు వాక్యము బోధించిరి. సంఘములో ఉండి వాక్యము బోధించకపోతే వాళ్ళు ఎవరు కాదు? చెప్పండి మీరే, ఎవరు కాదు? నీ జీవితంలో నువ్వే లెక్కెట్టుకో, నా జీవితంలో నేనే లెక్కెట్టుకుంటా. నేను ఎంతమందికి బోధించాను? నువ్వు క్రైస్తవుడు అనబడుతున్నావు, క్రైస్తవురాలు అనబడుతున్నావు అంటే నువ్వు కనీసం ఒక్కరికైనా దేవుని గురించి చెప్తున్నావా? రోజు వదిలిపెట్టు, వారానికి ఒకరికి చెప్తున్నావా? వారం వదిలిపెట్టు, నెలకొకరికి చెప్తున్నావా? నువ్వు ఎలాంటి క్రైస్తవుడు, ఎలాంటి క్రైస్తవురాలు? నువ్వు మంచిగా ఎవరు కలరా నీకు? నువ్వు వెళ్తే ఇంకేమి కనపడదా లోకంలో? బోలు మంది మనుషులు కలుస్తాం మనం. బోలు మందితో కలిసిమెలిసి ఈ యొక్క సహజీవనంలో, ఈ యొక్క జీవన వ్యాపారంలో కలుస్తుంటాం. కానీ ఎంతమందికి బోధిస్తున్నావు? క్రైస్తవులు అనబడాలంటే మొట్టమొదటి కలిసిమెలిసి ఉండాలి. సంవత్సరం అంతా సంఘంలో ఉండి బహుజనులకు వాక్యము బోధించాలి. తర్వాత ఇంకో మాట ఉంది, వాక్యమును బోధించిరి. అంతియోకలో అక్కడున్న క్రైస్తవులు అనబడిరి. కనుక ఆ క్రైస్తవులు ఎటువంటి వారై ఉన్నారో కొంచెం ఇంటించేసి నేను ఎదరికి వెళ్ళిపోతాను, కొద్దిగా ఇంటిస్తాను. ఆ క్రైస్తవులు ఎటువంటి వారంటే, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 33, 35. ఇదియును గాక అది వాళ్ళు ఎవరు ఇచ్చి ఎవరండి క్రైస్తవులు? యేసుక్రీస్తు గురించి సాక్ష్యం ఇవ్వకపోతే నీ క్రైస్తవ జీవితం ఎందుకండి? నీ పొట్టకూటిక, నీ బ్రతుకు కొరక నువ్వు క్రైస్తవుడిగా బ్రతుకుతున్నావు. ఒక భర్త ఒక భార్యను కష్టపడి పెళ్లి చేసుకుని ఎంచి చేసుకుంటే ఆ భర్తకే చెడ్డ పేరు తెచ్చినటువంటి భార్య ఎందుకండి ఆ బ్రతికెందుకు చెప్పండి? ఓ భర్తకు చెడ్డ పేరు తెచ్చే భార్య ఉండకూడదు. నువ్వు క్రైస్తవుడిగా బ్రతుకుతున్నావు అంటే క్రీస్తుకు వాళ్ళు ఏం చేశారు? చదవండి మాట గట్టిగా. 33. అపోస్తులు బలముగా పునరుద్ధానమును గూర్చి సాక్ష్యం ఇచ్చిరి. యేసుక్రీస్తు
మరణము, సమాధి, పునరుద్ధాలను ప్రకటించారు. అది క్రైస్తవుడు. అంతేకాదు ఇంకో పని ఉంది, చదవండి ఇంకా కంటిన్యూ. దైవ కృప అందరి యందు అది ఎప్పుడు వస్తుందండి? దైవ కృప, దేవుని కృప ఎప్పుడు వస్తుందండి? చెప్పాలి, ముందు మాట చదువుకుంటే తెలుస్తుంది. ఎప్పుడు వస్తుంది? యేసుక్రీస్తుని ప్రకటించినప్పుడే. యేసుక్రీస్తు గురించి సాక్ష్యం చెప్పినట్లే, ఆయన నా కొరకు చనిపోయాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు, నాకు ఆ మరణము నరకము తప్పించాడు, నాకు ఈ లోకములో గొప్ప ధన్యత ఇచ్చాడు, నేను సజీవుడైన దేవుణ్ణి, ఎప్పుడూ నాతో ఉన్న దేవుణ్ణి, నాకు తోడుగా ఉన్న దేవుణ్ణి, నన్ను విడవని ఎడబాయని దేవుణ్ణి నేను నమ్ముకున్నానని ఆ క్రీస్తు కొరకు నువ్వు సాక్ష్యం ఇవ్వకపోతే నీ క్రైస్తవ జీవితం ఎందుకు? ఎందుకు నీ క్రైస్తవ జీవితం, నా క్రైస్తవ జీవితం ఎందుకు? మన జీవితం క్రైస్తవులు అంటే ఏందో బైబిల్ పెట్టుకుని వచ్చేసి చర్చికి వచ్చేసి 4 మాటలు వినే చెల్లిపోతే కాదు. నీ జీవితాన్ని చూసుకోవాలి ఒకసారి. ఎలా జీవిస్తున్నాను నేను? వాళ్ళు శనివారం పొద్దున్నో బుధవారం పొద్దున్నో పరిగెత్తుకు వెళ్ళిపోతారు వాళ్ళు తడి బట్టలతోటి. అలాగే నువ్వు ఆదివారం ఒక రోజు వచ్చేస్తున్నావు, సమయం గడిపేస్తున్నావు. సమయము సమీపించుచున్నది అన్నాడు. భయంకరమైన దినాలు వస్తున్నాయి ఇప్పుడు. చదవండి, ఇంకో మాట ఉంది 35. 34 చదవమ్మా. భూమిలోనూ పాదముల వద్ద పెట్టు చూవచ్చిరి. క్రైస్తవులకి ఐక్యత భావం ఎట్లంటే తెలుసా? మా ఆస్తి ఉందంటే మాది కాదండి. ఎవరిది? దేవునిది. పాట మాత్రం పాడతారు, మాకున్నవన్నీ. మీరు పాడతారు కదా మంచిగా, ఉన్నవన్నీ మంచిగా పడతారు మీరు, మంచిగా. నాకున్నవన్నీ చెప్పండి, పాడండి ఒకసారి, బాగుంటుంది, వింటాం. పాడండి, మాకున్నవన్నీ పాడండి అమ్మా, శరణం పాడండి, మీకు అర్థమవుతుంది. పాడండి పాడండి. మాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా. ఇంకో మా శరణం ఉంది, మంచి మాట, శరణం. పాడలేకపోతున్నాను చూసావా, నోటికి రావట్లేదు మాటలు. అర్పిస్తామా? అర్పించేస్తామా? చెప్పండి. నోటితో పలికింది అది క్రియలో లేకపోతే అబద్ధికులు అంటారు. నోటితో పలికిన మాటను క్రియలో లేకపోతే ఏమంటారండి? అబద్ధికులు అంటారు. మనం అబద్ధికులుగా తీర్చబడుతున్నాం దేవుని ఎద్దట. దేవుని శాపానికి, దేవుని కోపానికి, ఉగ్రతకు గురవుతున్నాం. మనకున్నవి అర్పించేస్తున్నామా? ఆ మాటకు వస్తే మీకు ఆ పాట గుర్తు చేశాను. మనకున్నాయి అన్నీ అయినాయనంట, ఏమైనా సరేనట పాట పడతాం మనం. కనుక ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళు ఏం చేశారో తెలుసా? వాళ్ళకున్న ఆస్తులు పాస్తులు ఉన్నాయన్నీ కూడా అమ్మేసి ఏం చేశారు? వీళ్ళు అపోస్తుల యొక్క పాదముల యొద్ద పెట్టారంటే పాదాల దగ్గర పెట్టి దండం పెట్టట్లేదు, వాళ్ళ స్వాధీనపరిచారు, వాళ్ళ స్వాధీనంలో ఉంచారు. అపోస్తుల దగ్గర కూర్చుని వాళ్ళ బోధలని, వాళ్ళ బోధలతో ఉంటూ, అక్కడే ఉంటూ, ఆ ఉన్నదంతా తింటూ, అక్కడే కాలం చేస్తూ ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నారు. మొట్టమొదటి సంఘం 3000 మంది ఏ రోజునైతే బాప్తిసం పొందారో అపోస్తుడైన పేతురు ప్రసంగం విని వాళ్ళు ఏం చేశారో తెలుసా? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం, వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ఎడతెగక ఉండిరి. కంటిన్యూటీ. ఈ వారం వస్తే 2వ వారం రామ్. మన స్టైలే అది. మన స్టైల్ ఏంటో తెలుసా? స్టైల్ అంటే నేనేంటంటే ఇది గొప్ప కాదని నేనంటే, స్టైల్ అంటే మాదిరి, మన మాదిరి. మన భాషలో మాట్లాడితే అర్థమవుతుందేమో మీకు. ఈ వారం వస్తే రేపు వారం కనపడతాను, రేపు వారం కనపడితే ఆయన కనపడటం మళ్ళీ. వాళ్ళు ఎందుకయ్యా మా ఇంటికాడి నుంచి రావటం? మాకున్నది నీదేనయ్యా,
నువ్వు ఇచ్చిందే కనుక నీ సేవ నిమిత్తం మేము ఆ బోధలు వింటాం, అక్కడే ఉంటాం. ఉన్నాయన్నీ అమ్ముకుని వచ్చారంట. వాళ్ళ క్రైస్తవులా, మనం క్రైస్తవులా చెప్పండి మీరే. 35 ఇప్పుడు చదవండి. ప్రతివానికి వాని అక్కరది కొలదికి. తెలుసా? ఇంకోటి ఏంటండి, అక్కరతో తీర్చుకున్నది సంఘమే. సంఘములో ఒకడికి ఏదన్నా బలహీనత వచ్చినట్లయితే, ఏ అవసరత అక్కరత వచ్చినట్లయితే ఎవరు తీర్చాలి చెప్పండి మీ నోట్లతోటి? ఎవరు తీర్చాలి? సంఘమే. డబ్బున్నవాడు డబ్బు లేని వాడికి సహాయం చేయాలి. యేసుప్రభు బోధ ఏమనుకుంటున్నారు తెలుసా మీరు? 2 అంగీలుంటే ఒక అంగి ఇచ్చేయరా పక్కోడికి అన్నాడు. తెలుసా? నీవు తినే దాంట్లో సగం ముద్ద వేరేవాడు తినాలిరా అన్నాడు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించాలి అన్నాడు. యేసుక్రీస్తు బోధ అది. వాళ్ళు అక్రతలు తీర్చుకున్నారు. ఎవరికైనా కష్టం వచ్చింది, ఎవరికైనా బాధ వచ్చింది, ఈ రోజునే కృతజ్ఞులు కూడా అయిపోయినారండి. దేవుడు నాకు మేలు చేశాడు, ఈ మేలు తీర్చాడు దేవుడు అనుకుని దేవుని పట్ల కూడా కృతజ్ఞత కోల్పోతున్నారు. ఆ రోజులు అందుకు క్రైస్తవులు అన్నారు. వాళ్ళు ఎందుకు కలిసి మెలిసి వాళ్ళందరూ ఏకంగా కూడి వాళ్ళ ఆస్తులన్నీ అమ్మి ఒక చోట పెట్టి అక్కడ తింటూ బోధ వింటూ అనునిత్యము బల్ల తీసుకుంటూ, బల్ల అంటే ఇంత మొక్క కాదు, ఇప్పుడు మనం ఇస్తున్నాం ఇంత మొక్క. ఆ రోజుల్లో బల్ల నేను ఇవ్వలేను కూడా. ఆ రోజుల్లో బల్ల ఏంటంటే ప్రేమ విందు బల్ల ఒకటే. అందుకే మీ ఇంటికాడ భోజనాలు లేవా, ఇక్కడికి వచ్చి తింటున్నారు అన్నాడు ఒకడు. అది చదవట్లేదు మనం. వాక్యం చదవకపోతే క్రైస్తవులు కాదండి అసలు. వాక్యం చదవండి, మీకే దేవుడు నేర్పుతాడు. కనుక అనునిత్యము వాళ్ళు అలా చేశారు. వాళ్ళు క్రైస్తవులు తెలుసా? అనునిత్యము అలా చేశారు. ఎడతెగక ఉండిరి అని అన్నాడు. వాళ్ళు 3000 మంది ఆ విధంగా ఉన్నారు. తర్వాత ఇక్కడికి వచ్చినట్లయితే మన అపోస్తుల కార్యం 11:27లోకి వచ్చినప్పటికీ వీళ్ళెవరయ్యా అంటే క్రైస్తవులు. క్రైస్తవులు ఎలాగ వీళ్ళు క్రైస్తవులు అయ్యారంటే యేసుప్రభు బోధ చేశాడు. ఏం బోధ తెలుసా? లూకా సువార్త 14వ అధ్యాయము 25 నుండి 27 వరకు చదవండి ఒకసారి. ఎవరైనాను నా యొద్దకు వచ్చి తన తండ్రిని నెమ్మతంగా చెప్పమ్మా, తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లుండ్రను, లాస్ట్కి ఏంటి తెలుసా? లాస్ట్ది ఏంటండి? ప్రాణం మీద ఆశ. ఇది చాలా పెద్దది మనకి. ప్రాణం మీద ఆశ పెట్టుకుంటున్నాడు దేవుని దగ్గరికి వచ్చి. ఇంకా దేవుడేం కాపాడుతాడు నిన్ను? ఆ దేవుడు కాపాడలేడా నిన్ను కాపాడాలంటే? ప్రాణమునైనను దేశింపకుంటే కానేరాడు. ఒక్క మాట చెప్పేశాడు. అందుకే వాళ్ళ ఆస్తులు అన్ని తీసుకెళ్ళిపోయినారు. అననీయ సిప్పారాలు ఎందుకు చచ్చిపోయారండి? ఎందుకు చచ్చిపోయారు? నోటితో చెప్పండి. అదే అమ్మిన ఆస్తిలో సగం పట్టుకొచ్చి సగం అక్కడ ఉంచుకుని దాచుకుని వచ్చారు. అంత సొంతంగా అంత స్వతంత్రంగా జీవించారు గనక, స్వచ్ఛంగా జీవించారు గనకే వాళ్ళని ఏమన్నారు? క్రైస్తవులు అన్నారు. ఈరోజు మన దగ్గర ఎక్కడ ఉంది అది క్రైస్తవ్యం? ఆలోచించుకోండి. లేఖనంలోదే చెప్తున్నాను నేను, ఊహతో చెప్పట్లేదు. లేఖనం ఉన్నదే అది. వాళ్ళు ఆ విధంగా జీవించారు కాబట్టి వాళ్ళని క్రైస్తవులు అన్నారు. ఆ రోజుల్లో ఇంకొక ప్రబోధంలో ఏం చెప్పాడు తెలుసా? చిన్న క్రీస్తులు అన్నారంట వాళ్ళు. క్రీస్తులు, చిన్న క్రీస్తులు కదా. రాజు ఉన్నాడు అనుకో, రాజుకు ఇంకో తమ్ముడు ఉన్నాడు అనుకో, ఈయనేమంటారు? చిన్నరాజు అంటారు. అంతే కదండి. రాజుకు ఇంకొక తమ్ముడు పుట్టాడంటే ఆయన ఏమంటారు? మరి క్రీస్తుకు ఇంకొక తమ్ముడు పుట్టినట్టయితే చిన్న క్రీస్తే. చిన్న క్రీస్తులు అన్నారు ఆ రోజున వాళ్ళని. చిన్న క్రీస్తులని ప్రచారం వచ్చిందంట. ఆ లూదియా ప్రాంతం కానీ, ఆ ఏరియాలో అన్నిటిలోనూ, కుప్రేలో కానీ వీళ్ళు చిన్న క్రీస్తులు వస్తున్నారు. చిన్న క్రీస్తులు. ఇంతకుముందు కొంతమంది క్రైస్తవుల్ని
నేను కూడా నాకు తెలియని స్థితిలో కూడా నేను అనుకునేవాళ్ళని, ఎవరురా వీళ్ళు అంటే హల్లెలూయా గాళ్ళు అనేవారు. హల్లెలూయా అంటే అర్థం తెలిసేది కాదు. ఈ రోజుని మనం క్రైస్తవంలో ఎటువంటి క్రైస్తవంలో జీవిస్తున్నాం, మనం ఎటువంటి క్రైస్తవంలో మనం ఉన్నాం తెలుసా? ఆ రోజుల్లో ఉన్న వాళ్ళందరూ అక్కడ పెట్టి ఆయన వినవని వాడు నాకు శిష్యుడు కానేరడు అంటున్నాడు. కానీ అక్కడ శిష్యుల్లో బలమైనటువంటి హస్తం కలిగిన వాళ్ళు ఉన్నారండి, ఆత్మీయులు. వాళ్ళ ఆస్తులు కుప్రే అనే ప్రాంతం, ఒక ద్వీపం ఉన్నది. కుప్రే మధ్యధరా సముద్రానికి మధ్యలో ఉన్నది ఒక ద్వీపం. దాని మీద ఒక ధనవంతుడు ఉన్నాడు, యేసోబు అనే ధనవంతుడు. అడిగి చాలా భూమి ఉన్నది. యేసు ప్రభు కృపాడి మీదకి వెళ్ళింది. వెంటనే తన భూమిని అంతటినీ అమ్మేశాడు. అమ్మేసి అదంతా అపోస్తుల దగ్గర తెచ్చి పెట్టేసి సేవ చేయటం మొదలు పెట్టాడు. ఆయన పేరు ఏం పేరు తెలుసా? బర్నబా. విన్నారా ఎప్పుడన్నాను? బర్నబా అంటే అర్థం ఏంటో తెలుసా? హెచ్చరిక పుత్రుడు. ఏంటంటే బర్నబా అంటే హెచ్చరిక పుత్రుడు. నాన్నైతే హెచ్చరిక పుత్రుడు అంటే సరిపోదు ఆయనకి. ఆయన క్రైస్తవుడే అనాలి. క్రీస్తుకున్నటువంటి క్రీస్తు శరీరాన్ని త్యాగం చేస్తే, జీవితాన్ని త్యాగం చేస్తే, తనకి ఈ లోకంలో కలిగిందంతా కూడా అమ్మేసి పేదలకు తెచ్చిపెట్టాడు. చూడండి ఆ మాట మీకు ఉంటుంది, చూడండి అపోస్తుల కార్యంలో 4వ అధ్యాయం 36-37. కుప్రాలో పుట్టిన ఉండేను భూమి గలవాడై ఉండి దానిని అమ్మి అది ఏం చేశాడండి? భూమి గలవాడు, ఆయన ఆస్తిపరుడు అంటారు. మన దగ్గర ఏమంటాడంటే, మన దగ్గర ఇంగ్లీష్లో ఏమంటారండి? ల్యాండా. మీరు చెప్పలేకపోతున్నారు, అది తెలుసు మీకు. ల్యాండ్ లార్డు, ల్యాండ్కి లార్డ్ అంటాడు. లార్డ్ అంటే తెలుసు కదా మీకు, ప్రభు అని అర్థం. లార్డ్ అంటే ల్యాండ్ లార్డ్ అంటారు. ల్యాండ్ లార్డ్ అంటే భూమి కలిగిన ఆసామి అంటాడు తెలుగులో. ఆ భూమికి ఆడే ప్రభు అంటే ఆడే రాజు తెలుసా? వాడు క్రీస్తుని విశ్వసించిన తర్వాత, బర్నబా క్రీస్తును నమ్ముకున్న తర్వాత, నాకు ఈ భూమికి నేను లార్డుని కాదు, నాకు ప్రభువే లార్డు, యేసు ప్రభువే నాకు ప్రభువు నా జీవితంలో, నేను ఇది వేస్ట్, ఇదంతా అమ్మేశాడు, అపోస్తుల పాదాల దగ్గర పెట్టేశాడు. ఆయన దేవునికి సమర్పించుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితంలో క్రైస్తవులుగా బ్రతుకుతున్నాం కానీ క్రైస్తవులము కాదు. మీరు బాధపడినా బాధపడకపోయినా చెప్పక తప్పదు. మరి ఏం చేయని చెప్పు అని చెప్పమన్నాడు, చెప్తున్నాను నేను అంతే. ఆ లెక్కలు వేసుకుంటే బైబిల్ ప్రకారం క్రైస్తవులం కాదు మనం. లోకం చాలా మంది చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఆదివారం రోజు మరీ చెప్పుకుంటారు, పండుగలు వచ్చినప్పుడు చెప్పుకుంటారు. వాళ్ళు గణేష్ చంద ఎవరానండి అంటే, ఎవరండి వాళ్ళు క్రైస్తవులండి అంటాడు. ఇది ఒక నియమం వాడికి. గణేష్ చంద ఎవడు కాబట్టి క్రైస్తవుడు వాడు, బైబిల్ ఉన్నది కాబట్టి క్రైస్తవుడు వాడు, ఆదివారం చర్చికి వెళ్తాడు కాబట్టి క్రైస్తవుడు. ఇప్పుడు చెప్పుకున్నటువంటి 4 మాటల్లోనూ ఏ మాట అయినా మన జీవితాల్లో మన బ్రతుకుల్లో ఉన్న క్రైస్తవులు మనం ఆలోచించండి. 11వ అధ్యాయం అపోస్తుల కార్యం 11వ అధ్యాయం 23 నుంచి 24 వరకు చదవండి. ఎలా ఏం చెప్తున్నాడు ఆయన? స్థిర హృదయముతో హత్తుకొన వలనని హెచ్చరించాడు, అందుకే హెచ్చరిక పుత్రుడు అన్నారు ఆయన. ఎలాంటి వాడండి ఆయన? క్రైస్తవుడు ఎందుకు అయ్యాడండి ఆయన? దేంతో నిండుకోవాలండి? మనం దేంతో నిండుకోవాలని ఆలోచిస్తాం. మంచి ఆరోగ్యం ఉండాలండి నాకు. దేవుడి దగ్గరికి వస్తే ఏముండాలి? నాకు మంచి ఆరోగ్యం ఉండాలి, ఏ బలహీనత ఉండకూడదు నా శరీరంలో. మనం మొట్టమొదటి కోరుకునే దేవుడిని అదే.
నాకు మంచి ఆరోగ్యం ఇవ్వయ్యా. ఎందుకు? మంచి నిద్రట్టాలి, మంచిగా తిరగాలి, మంచిగా లోకంలో దొల్లాలి. ఆరోగ్యం దేనికి? నీకు దేవునికి ఉపయోగపడనిది. నాకున్నవన్నీ నీకేనయ్యా, ఏమైనా అర్పించేస్తానంటామో. కానీ ఏమి చేస్తున్నాం మనం దేవుని కొరకు? వాళ్ళ సంవత్సరం అంతా ఉండి సంఘములో బహుజనులకు దేవుని వాక్యమును బోధించారు వాళ్ళు. నువ్వెవరికి బోధిస్తున్నావు? నీ ఆస్తి పాస్తులు నువ్వు భద్రం చేసుకుంటున్నావు. నీకు సెక్యూరిటీ గార్డు నువ్వు. నీకున్న దానికి సెక్యూరిటీ, నీ పిల్లలకు సెక్యూరిటీ, నీ భర్తకు సెక్యూరిటీ, నీ కుటుంబానికి సెక్యూరిటీ గార్డు నువ్వు. ఎంత భయంకరమైనదో క్రైస్తవుడు అనే మాట అర్థం కాక ఈ రోజుని కాలయాపన చేసే క్రైస్తవులు అయిపోయినాం మనం. కాలయాపన క్రైస్తవులం అండి మనం. కాలాన్ని పొగట్టించుకుంటూ వెళ్ళిపోతున్నాం అంతే. గడిచిపోతుంది రోజులు. ఆయన చూడ్డానుకుంటున్నాం మనం. చూస్తాడు. ఇంకొక మాట చదువుకుని ముగించుకుందాం. కనుక బర్నబా స్థితి అది. ఇంకో మాట ఉంది బర్నబా గురించి అక్కడ 24వ వచనంలో. సత్పురుషుడు. సత్పురుషుడు అంటే ఏంటండి? సత్ అంటే మంచి, మంచి అంటే వాక్యం, వాక్యాన్ని కలిగిన పురుషుడు ఆయన. తెలుసా అండి? వాక్యాన్ని కలిగి ఉన్నటువంటి సత్పురుషుడు. యేసుప్రభుని ఒకసారి వాళ్ళ యూదులు అన్నారు, సత్పురుషుడా అని అడిగారు. ఆయన ఏమన్నాడు తెలుసా? భూలోకంలో ఎవ్వడో లేడు, దేవుడొక్కడే సత్పురుషుడు. అంటే అర్థం ఏంటంటే, నేను దేవుణ్ణని నువ్వు నమ్మినట్లయితే నువ్వు నన్ను సత్పురుషుడా అను అని అర్థం. అక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే, తండ్రి సత్పురుషుడు, కుమారుడు సత్పురుషుడు కాదని బోధలు వచ్చినాయి ఈ రోజుని. నువ్వు నన్ను దేవుడు అని నమ్ముతున్నావు, అప్పుడు సత్పురుషుడు. చాలా మంది ఇంకొకడేమన్నాడు తెలుసా? సద్బోధకుడా అన్నాడు. మంచి బోధలు చేసేవాడా అని అర్థం. కనుక మన జీవితంలో సత్పురుషుడైన ఈ లోకంలో పుట్టినటువంటి మరి ఆ యొక్క శిష్యుల్లో బర్నబా మంచి సత్పురుషుడనే ఒక సాక్ష్యము పొందిన వాడై ఉన్నాడు. కింద ఇంకో మాట ఉంది, చేరిది తార్సులో పౌలు ఉన్నాడు. తార్సు వాడు పౌలు తార్సు పట్టణంలో ఉన్నాడు. తార్సుకిని కుత్రేకిని అంత్యోకిని చాలా దూరాలు, అది వేల కిలోమీటర్లు. పౌలుని తీసుకురావాలి. అంత్యోకలో సంఘము స్థిరపడ్డది, సంఘం బలపడ్డది. 10 మంది పోగొట్టారు, ఇంకో 100 మందిని పోగు చేయాలి, దేవుని పక్కన చేర్చాలి. ఆలోచన లేదు మనకి. ఎందుకంటే నేను వెళ్తున్నాను కదా, ఇంకొకరికి ఎందుకు? వాడు చూసా ఎంత దూరం వెళ్ళి పౌలుని తీసుకొచ్చాడు. తార్సుకి వెళ్ళి పౌలుని తీసుకొచ్చాడు, సంఘంలో చేర్చాడు. బలమైన సాధనలుగా వాడబడ్డారు బర్నబా పౌలులు. వాళ్ళు క్రైస్తవులు అంటే. కనుక రెండో మాట నేర్చుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనం. ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము ద్వారా దేవుని కుమారులై ఉన్నారు. 27 తర్వాత చదువుకుందామమ్మా. 26 ముగించుకుంటారా? 27 చదువుకుని ముగించేసుకుందాం. 27 చదువుకుందాం. లేదు, 26 చదవండి. దేవుని కుమారులు విశ్వాసము ద్వారా. యేసుప్రభు వారు యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో ఏమన్నాడంటే, 1:12 12 తన్ను ఎందరు అంగీకరిందురు. తన్ను అంటే ఆ క్రీస్తును ఎందరూ అంగీకరిందురు. ఏమని అంగీకరించాలి?
ఆయన లోకరక్షకుడని, ఆయన నన్ను విమోచించగలడని, ఆయన నా జీవితాంతము నాకు తోడుగా ఉంటాడని, నాకు భర్తగా ఆయనగా ఉంటాడని, నా అవసరతలు తీరుస్తాడని, నా జీవితం అంతా కూడా ఆయనకు అంకితం చేస్తున్నానని విశ్వాసం నీలో ఉన్నట్లయితే మనం ఎవరం తెలుసా? దేవుని పిల్లలం అవుతాం. అటువంటిది లేకపోతే మనం దేవుని పిల్లం కాదు. ఎవరి పిల్లలం? యోహాను సువార్త 8:44 చెప్పాడు, మీ తండ్రి అపవాది పిల్లలం. డైరెక్ట్ చెప్పేశాడు ఆయన. అపవాది పిల్లలా, దేవుడి పిల్లలమా? మనం నిర్ణయించుకోవాలి. చాలా మంది మోసపోతున్నారు ఇక్కడే. మనం దేవుని పిల్లలమా కాదా? దేవుని పిల్లలమైతే దేనికి భయపడద్దు. మనం క్రీస్తును నమ్మిన ప్రతి వాడు కూడా దేనికి భయపడవలసిన విషయం లేదండి. లోకంలో ఎవ్వరికి కూడా భయపడవలసిన అవసరం లేదు. క్రైస్తవుడు బహు ధైర్యవంతుడండి. నీతిమంతుడు సింహము వలె ధైర్యముగా ఉండునని ఉంటుంది సామెతల గ్రంథంలో 28:1. ఎలా ఉంటాడంట? ధైర్యం ఉండాలి. నీకు ధైర్యం ఎక్కడదే? ధైర్యం లేని వాడు క్రైస్తవుడు ఎలాగవుతాడు? ఆ ధైర్యం నిన్ను బట్టి కాదు, నువ్వు నమ్ముకున్న యేసుక్రీస్తుని బట్టి, నువ్వు ఆయన మీద పెట్టుకున్న నమ్మకాన్ని బట్టి, ఆయన మీద పెట్టుకున్న విశ్వాసాన్ని బట్టి. అది క్రైస్తవుని లక్షణం. ఆయన్ని క్రైస్తవుడు అంటారు. క్రైస్తవుని యొక్క లక్షణం ఒక మాట అంటాడు చూడండి. 8వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 38, 39 కలిసి ఉంటాయి చూడండి. అది మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను బాబునా ఎంత ధైర్యం ఉంది మనకి. కొంచెం జబ్బు వస్తే చాలు మూలుగుతాం. తెలుసా అండి? యోబు నీతిమంతుడే, యథార్థవంతుడే. ఆయన యోబు కురుపులు గోక్కోవటానికి కూడా, కురుపులు గోక్కోవటానికి, చిల్లపెంకుతో గోక్కోవటానికి కూడా గోళ్ళు లేవు, చిల్లపెంకుతో గోక్కోవటానికి లేదు. శరీరం అంతా ఉన్నదంతా ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, అంతా పోయారు. భార్య ఆడి మిగిలి ఉన్నారు. భార్య నుంచుని అంటుంది, రే సిగ్గులేనాడా, ఇంకెందుకురా దేవుణ్ణి నమ్ముకున్నావు, దూషించి చచ్చిపోరా అన్నది. మన భాషలో చెప్తున్నానులే. ఏమన్నది? దూషించి. యోబు ఏమన్నాడు అప్పుడు? మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావు. ఎందుకంటే మూర్ఖురాలు ఏమాళ్ళు ఆలయించది? అక్కడే ఉంది, చదవండి. మనము దేవుని వలన మేలు అనుభవించుదామా? మేలే గాని కీళ్ళు వద్దా మనకి? కీడులో కూడా నీ ద్వారా దేవుడు మహిమ పొందుతాడు. నీకు జ్వరం వచ్చిందా? దేవుని మహిమార్థమే. నీకు రోగం వచ్చిందా? దేవుని మహిమార్థమే. క్రైస్తవుడు ఆలోచించుకోవాల్సింది అది నిజమైన క్రైస్తవుడే. నీకు ఇబ్బంది వచ్చిందా? దేవుడి మహిమ పొందాలి. ఇక్కడ ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, సమస్తాల్లో దేవుడి మహిమ పొందాలి. ఆ విధమైన విశ్వాసం ఉంటేనే నువ్వు క్రైస్తవుడు, క్రైస్తవురాలు. తెలుసా? నీకు ఏదున్నా సరే ఇది దేవుని కొరకే వచ్చింది. నాకు వచ్చిన బలహీనత కానీ, నాకు వచ్చిన లేమి కానీ, నాకు వచ్చిన కష్టం కానీ, నాకు వచ్చిన శ్రమ కానీ, నాకు వచ్చిన శోధనలు కానీ, నాకు వచ్చిన సమస్యలు కానీ, నాకు వచ్చిన ఇబ్బందులు కానీ ప్రతీది కూడా క్రీస్తు మహిమార్థమే. ఎందుకంటే నా జీవితానికి క్రీస్తుకు నేను సమర్పించుకున్నాను గనుక. సమర్పించుకోకుండా ఇలాంటి ఆలోచనలు ఉంటే కాదు. సమర్పించుకుంటే దేవుడు సమస్తం చూసుకుంటాడు. ఇందాక పాడారు, చాలా బాగా పాడాడు రాజేష్ పాట. ఏమిటంట? ఏది ఉన్నా ఇడిచిపెట్టడంట ఆయన. ఎలా ఇడిచిపెడతాడు? నువ్వు ఆయన దగ్గర ఉంటే ఇడిచిపెట్టడం. ఆయనకు దూరంగా బ్రతుకుతున్నాం మనం, క్రైస్తవులుగా బ్రతకలేకపోతున్నాం. అటో అడుగు, ఇటో అడుగు, తిన్నగా దారి తెలియదు మనకి. దారి తెలీదు. లోకంలోకి అడుగు, బయట అడుగు వేస్తున్నాం మనం. ఎక్కడ మనల్ని కాపాడుతాడు ఆయన? ఇర్మియా ప్రవక్త కూడా హెచ్చరిక ప్రవక్త. ఇర్మియా ప్రవక్త ఏమంటారంటే హెచ్చరిక ప్రవక్త అంటారు. ఇర్మియా ఒక మాట అన్నాడు 6:16 చూడండి. 6:16
యెహోవా ఇలాగా సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి. నువ్వు ఇప్పుడు నడుస్తున్న పురాతనది ఇది. ఈ మార్గం ఉన్నది లోక మార్గం. వీడు మంచోడు, వీడు మంచోడు, వీడు చెడ్డోడు అనే లోక మార్గం ఉన్నది చూసావా? ఆ మార్గంలో నిలిచావు ఒకసారి, అప్పుడు నిల్చుని ఆలోచించు ఒకసారి. నేను నడుస్తున్న రీతి, నేను ఆలోచిస్తున్న రీతి, నేను జీవిస్తున్న నీతి, నా మాట, నా నడక, నా పడక, నా ఆలోచన, నా తలంపు, నా ఉద్దేశాలు, నా క్రియలు, ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి ఒక్కసారి. మేలు కలుగు మార్గమేది అడిగి అందులో అడగకపోయినా చెప్తున్నా కూడా ఏమన్నాళ్ళు మనల్ని ఏమనాలి మరి? ఇది మేలు మార్గము, ఇది జీవ మార్గము, ఇది సమాధానకరమైన మార్గము, ఇది నెమ్మదినిచ్చే మార్గము, కష్టాలు నష్టాల్లో కూడా లేవనెత్తే మార్గము. పేతురు జీవితంలో చాలా ఆశపరుడండి మనలాగా. పేతురు చాలా ఆశ ఆయనకి. ఎంత ఆశ అంటే పేతురికి, నేను చేపల వ్యాపారం చేస్తున్నాను కదా, చేపలు పడుతున్నాను కదా, యేసుప్రభు కూడా వెళ్ళినట్లయితే మస్తు చేపలు కావాలి నాకు. ఎట్లా తెలుసుకున్నాడంటే, ఆయన మొట్టమొదటిసారిగా యేసుప్రభు కలిసినప్పుడు, అయ్యా మీరు వలలు వేయింది అన్నాడు. ఆయన వలలు వేయిందంటే రాత్రి అంతా ఏ సమయం ఒక్క చేప కూడా మాకు పడలేదన్నారు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, ఇప్పుడు వేయండి, ఇప్పుడు వేయండి అన్నాడు. ఆయన అది రాత్రి అంతా వేసామంటే యేసుప్రభు ఏమంటున్నాడు, ఇప్పుడు వేయండి అన్నాడు. అప్పుడు ఏం చేశారు, వీళ్ళు వెళ్ళేసేటప్పటికి అసలు పిగిలిపోతున్నాయి, వల్ల లాగడానికి వీళ్ళకి సరిపోవట్లేదు శక్తి. పక్క వాళ్ళని పిలిచారు, రే పెద్ద పెద్ద పడిపోయినాయి, రండ్రా రండ్రా అని పిలిచి దోణుల్లో నింపేసుకున్నారు. ఈ ఆశ పేతురులో ఉండిపోయింది. ఒకసారి యేసుప్రభుని అన్నాడు, ఇన్ని సంవత్సరాల నుంచి నిన్ను వెంబడిస్తున్నానయ్యా, బాప్తీసం తీసుకుని చాలా రోజులు అయిపోయింది, నిన్నే కూడానే తిరుగుతున్నాను శిష్యుడిగా, నాకేం లాభం కదండి. మనకు తగ్గవాడే కదా పేతురు, చాలా దగ్గాడు మనకి, మన సహోదరుడే ఆయన కూడా. ఏం లాభం మాకు, నీ కూడా తిరుగుతున్నావు, ఏమి లాభం అని అడిగాడు యేసుప్రభుని. యేసుప్రభు అన్నాడు, నిన్ను రాజుగా చేస్తాను రా, దరిద్రుడైన ఎలక ఏది పల్లెళ్ళకి జీవిస్తున్నావు, రొయ్యలు చేపలు పట్టేవాళ్ళగా, నిన్ను జనులకు 12 పట్టణాలు యెరూషలేం పట్టణాలకు రాజులుగా చేస్తాను మిమ్మల్ని అంటున్నాడు ఆయన. వీడేమంటాడు, నాకు రాజుగా వద్దు, ఈ చేపలే కావాలి. యేసుప్రభుని సిలువెత్తి ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు చెప్పండి, మీరు ఉన్నది చెప్పండి, బైబిల్లో ఉన్నది. ఎక్కడికి వెళ్ళిపోయాడు, వాళ్ళ పట్టుకుని మళ్ళీ వెళ్ళిపోయాడు, వాళ్ళ పట్టుకుని యోహాను తీసుకుని మళ్ళీ వెళ్ళిపోయాడు. అప్పుడు 27వ అధ్యాయంలో యేసుప్రభు ప్రొద్దుటే లేచి వచ్చేసాడు. వాళ్ళు రాత్రి అంతా చేస్తున్నారు, చేపలు పట్టలేదు, ఏమి లేదు. నీ జీవితం నా జీవితం అంతే. యేసుప్రభుకు దూరంగా వెళ్ళినట్లయితే దేవుణ్ణి నిన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు. మనం దేవునిలో ఉన్న బిడ్డలము లోకంలోకి వెళ్ళినట్లయితే మనకు దొరికేది శూన్యమే. సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. రాత్రంతా చేశారు, ఏమీ లేదు. పొద్దు నుంచి చీకటినే, పొద్దు రాలేదు, చీకటి ఉంది, మబ్బు చీకటి, చీకటిలోకి వచ్చేసి ప్రభు అంటున్నాడు. తిరిగి లేచాడు, ఆయన చనిపోయాడు, తిరిగి లేచి వచ్చాడు. తిరిగి లేచి వచ్చి, పిల్లలారా మీ దగ్గర ఏమన్నా తినడానికి ఉందా అంటే వాళ్ళు ఏమంటున్నారు, ఏమీ లేదు మా దగ్గర. ఆయన ఏమన్నాడు అప్పుడు, కుడి పక్కన వలలు వేయండి. ఏం చేస్తారు మీరు, నేను చెప్తున్నాను ఏమంటున్నారంటే కుడి పక్కన వల్ల వేయండి అంటున్నాడు. కుడి పక్కన వెళ్తే ఎన్ని చేపలు పడ్డాయండి, 100. అవినాశి చెప్పా ఎన్ని, చూడు 153 పెద్ద చేపలు పడ్డాయంట. పెద్ద చేపలు అంటే ఎంత ఉంటాయో తెలుసా, 50 కిలోలు 60 కిలోలకు చేప. 150 కిలోలు కూడా చేపడ్డది మొన్న అంతరేదిలో. 150 కిలోలు క్రేన్ పెట్టి లాగారు. ఆ రోజున అంత పెద్ద చేపలు పడి ఉంటాయి. దేవునిలో ఉన్న సమృద్ధి క్రైస్తవుడు మాత్రమే ఎరుగును. నువ్వు లోకస్తుడిగా జీవించినంత కాలము క్రీస్తు యొక్క శక్తి, క్రీస్తు యొక్క మాట విలువ నీకు తెలియకపోవచ్చు. సంపూర్ణంగా దేవుడికి సమర్పించుకో, దేవుడికి అర్పించుకో నీ ప్రాణాన్ని.
అప్పుడు క్రీస్తు మాట యొక్క గొప్ప శక్తిని నువ్వు నేను చూస్తావు. అప్పుడు అన్నాడు యేసుప్రభు మాట 21వ అధ్యాయం 17-18 వచనాల్లో, నీవు యవనుడు అయి ఉన్నప్పుడు 21 యోహాను సువార్త 21:17 అనుకుంటా. 18 చదివామ్మా, డైరెక్ట్ 18 చదివాయి. నీవు యవనుడు అయి ఉన్నప్పుడు నీ అంతటి నీవే నడుము కొట్టుకుని ఇష్టమైన లోకంలోకి ప్రతి దానికి పరిగెట్టిపోతున్నావు. శక్తి ఉంది, బలం ఉంది, నేను యవనస్తుడిని, నాకు లోటు లేదనుకుంటున్నావు. యవ్వన ప్రాయంలో నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావని అర్థం. ఒక మాటలో చెప్పాలంటే నీ దృష్టి ఇష్టము చెప్పిన అక్కడే 11:9 ఉంటుందో మాట. ప్రసంగి 11:9 ఏముంటది? 11:9 ప్రసంగి, యవనుడా సంతోషపడుము, సంతృప్తిగా నుండనిమ్ము, నీ కోరిక చెప్పునను, దృష్టి ఇష్టము చెప్పున, నీ దృష్టి ఇష్టము చెప్పునను ప్రవర్తించుకో. మనల్ని తేడు కదా, ఆళ్ళనే తెస్తాడు మనల్ని. ఎవరినండి? యవ్వన ప్రాయంలో నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. నీకు శక్తి ఉండగానే దేవుని కొరకు నీ శక్తిని వెచ్చించట్లేదు. నీకు దేవుడు ఏ విధమైన శక్తిని ఇవ్వగలడు? ఆయన మాటే ఒక శక్తి అండి. యేసుక్రీస్తు మాటే మానవ జీవితానికి ఒక శక్తి. మానవ జీవితంలో సమస్తము క్రీస్తు మాట ద్వారా సృష్టింపబడ్డది. క్రీస్తు మాట ద్వారా ప్రతిదీ ఏర్పాటయింది. నీ జీవితంలో, నా జీవితంలో ఆయన మాట పనిచేయదా? ఆయనకి అంకితం అవ్వు ముందు, అప్పుడు నువ్వు క్రైస్తవుడిగా చేయబడు. ఎవడైనా నువ్వు నన్ను వెంబడించబడుతున్నాడలా వాడు తన సిలువను ఎత్తుకొని అన్నాడు. ఏం చేయాలంట? సిలువ అంటే శ్రమలు ఎత్తుకోవటం. బాధల్లో కూడా యేసుక్రీస్తు గుర్తుండాలి. బాధల్లో వచ్చేసినప్పుడు, సుఖం ఉన్నప్పుడు అని కాదు, ఎప్పుడు క్రీస్తు గుర్తుండాలి. క్రైస్తవుడు అంటే వాడు. కొన్ని మాటలు ఉన్నాయి, కొన్ని మాటలు తొందరగా వెళ్దాం. కనుక పేతురు యొక్క లక్షణం అది. పేతురికి ఆశ ఎక్కువ. పట్టేయాలి చేపలు అమ్మేసుకోవాలి, బిజినెస్ బాగా నడిచేయాలి. ఎందుకు రాలేదమ్మా? మన డ్యూటీ ఉంది అంకుల్. అది జీరో నీ జీవితంలో. దేవుని సన్నిధిని ఎగ్గొట్టి నువ్వు డ్యూటీకి వెళ్ళినట్టు అయితే నిన్న దయచేసి మీరు కోప్పడొద్దు. చాలా మంది కూడా దేవుని సన్నిధిని వదిలిపెట్టి పోటీలకని వేరే పనులకని వెళ్తున్నారు. దానివల్ల మీకు వచ్చేది, నాకు వచ్చేది శూన్యమే. ప్రభు దినం ఇచ్చాడు. ఈ దినాన్ని నీకు ఒక జీవం ఇచ్చాడు. ప్రభు దినానికి అర్థం ఏంటో తెలుసా మీకు? ప్రభు దినానికి అర్థం ఏంటండి? పునరుద్ధాన దినం ఇది. నిన్ను జీవింపజేశాడు క్రీస్తులో, నిన్ను బ్రతికించాడు క్రీస్తులో, నిన్ను క్రైస్తవుడిగా చేశాడు క్రీస్తులో. ఈ ప్రభు దినంలో క్రీస్తులాగా క్రైస్తవులాగా బతుకు. సంఘంలో ఉండి, క్రీస్తు సంఘంలో వాళ్ళు సంవత్సరం ఉన్నారు. వాళ్ళ ఆస్తులన్నీ అమ్ముకుని వచ్చి అక్కడ ఉన్నారు. వాళ్ళు ఒకరికి అక్రతలు తీర్చుకున్నారు. సంతోషంగా ఆనందం ద్వారా దేవుణ్ణి స్తుతించారు. 103వ కీర్తనలో ఏమన్నాడు? ఒకటో చదువుకున్నప్పుడు అన్నిని, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేని మరొక ఆయన సన్నతించి అంటున్నాడు. మరి మన ప్రాణాలతో, మన శరీరాలతో ఆయన్ని సన్నతిస్తున్నామా? ఆయన్ని మహింపరుస్తున్నామా? మనం గమనించాలి. మన జీవితాల్లో వ్యర్థమే గమనిద్దాం. మనం వీళ్ళారా కొన్ని మాటలు చదువుకుని ముగిలించుకుందాం. 27కి వచ్చేద్దాం. చాలా మాటలు ఉన్నాయి కానీ 27 గలతీయులకు రాసిన పత్రిక 3:27. అది ఏంటంట? క్రీస్తులో బాప్తిసం పొందితే ఏమన్నట్టమ్మా? ముగించేస్తాను నేను. ఇంకా రెండో మాట తర్వాత చెప్తాను. కనుక క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనమందరము క్రీస్తును ధరించుకొని ఉన్నాము. క్రీస్తును ధరించుకున్న క్రైస్తవులుగా ఉండాలి. క్రీస్తులోనికి బాప్తిసం అంటే, క్రీస్తులోనికి బాప్తిసం అంటే ఏంటండి? చెప్పాలి. క్రీస్తులోనికి బాప్తిసం అంటే ఏమిటి? బాప్తిసం అంటే నీటిలో తీసుకుంటాం మనం.
మరి క్రీస్తులోనికి బాప్తిసం అన్నాడు ఈయన. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయనను ధరించుకుని ఉన్నాము. ఆయన్ని క్రీస్తును ధరించుకున్నాం. క్రీస్తుని ధరించుకోవాలి. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనం అంటే క్రీస్తు మరణములోనికి. రోమపత్రిక 6వ అధ్యాయం 3వ వచనం 6వ అధ్యాయం 3వ వచనంలో ఏమనుంది చూడండి. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందడం అంటే ఏంటండి? ఆయన చనిపోయి ఈ పనికిరాని శరీరాన్ని వదిలిపెట్టి అక్షయ శరీరంతో లెగిశాడు. ఆయన బాప్తిసం ఆయన సరిపోయి లెగిశాడు. పునరుద్ధానుడై క్రైస్తవుడు బాప్తిసం పొందితే పునరుద్ధాన క్రైస్తవుడు అవ్వాలి. క్రీస్తు ఫిలిప్పులో 2:8 ఎక్కడో అంటాడు, 8లో అనుకున్నా. క్రీస్తు 11:8లోనా 8:2:11 అనుకుంటాను. క్రీస్తు పునరుద్ధాన శక్తిని ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టముగా నేను ఎంచుకొనుచున్నానంటాడు పౌలు. ఈ లోకంలో నష్టమే. క్రీస్తు పునరుద్ధాన శక్తి పొందాలి. క్రైస్తవుడు అంటే పొందినవాడే. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనము ఆయన్ని ధరించుకుని ఉంటాం. అటు జీవితము కలిగి ఉన్నప్పుడే మనము క్రైస్తవులుగా తీర్చబడతాం. కనుక మరి గమనించాలి మన జీవితంలో. మొట్టమొదటిది క్రైస్తవుడంటే మరి ఒక సంవత్సరం అంతా కలిసి మెలిసి ఆత్మతో మనస్సుతో కలిసి దేవుని పరిచర్యను, దేవుని పరిచారకులుగా, దేవుని పనిముట్టులుగా, సొత్తులుగా వాడబడుతూ సంవత్సరం అంతా కలిసిమెలిసి ఉన్నవారే ఆ రోజున క్రైస్తవులు అనబడ్డారు. వారి ఆస్తుల కోసం చూసుకోలేదు. పిల్లల్ని, తల్లులు వాళ్ళకి లేరంటావా? దిక్కుమాలినోళ్ళ అంటే వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు. కానీ వాళ్ళకు ముఖ్యమైనది ఏంటో తెలుసా? క్రీస్తు ప్రాణం పెట్టాడు మా కొరకు. నా ప్రాణాలని క్రీస్తు కొరకు పెడతాం. చాలా మంది అనుకుంటాడు యేసుప్రభు చాలా ప్రేమ గలవాడండి, చాలా ప్రేమ గలవాడండి అంటారు. యేసుప్రభు ఏం చెప్పాడు తెలుసా? యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో ఏమంటాడు? 3:16. అందరు లోనికి వచ్చేయండి. ఆయన మన నిమిత్తము ప్రాణము పెట్టెను కనుక ప్రేమ ఎట్టిదో తెలుసుకొని చుందుము. యేసుక్రీస్తు ప్రేమను తెలుసుకున్నావు నువ్వు. ఆయన నీ కొరకు బలైపోయాడని ప్రేమను తెలుసుకున్నావు. మరి నువ్వు కూడా ఏం చేయాలి? ప్రట్టబద్ధులై ఉన్నాడు క్రైస్తవుడు. క్రైస్తవుడు అంటే ఎవడండి? సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టడం అంటే శరీరాన్ని ఇచ్చించడం. ఆడి పనిలోనో, కష్టంలోనో, నష్టంలోనో, బాధలోనో, శ్రమల్లోనో కలిసిమెలిసి ఉన్న సంఘమే క్రైస్తవ సంఘము. కానీ లోక సంఘాల్లాగా లాభం కొరకు, పదవుల కోసమో, ఔన్నత్యం కోసమో, అతిశయం కోసమో, గౌరవం కోసమో ఉన్న సంఘాలు కాదవి. క్రైస్తవ సంఘం గురించి నేర్చుకున్నాం. క్రైస్తవుడు అంటే నేర్చుకుంటున్నాం. ప్రియులారా, నువ్వే విధమైనటువంటి క్రైస్తవుడు? నేను ఏ విధమైన క్రైస్తవురాలుగా జీవించగలుగుతున్నాను? కలిసిమెలిసి ఉండగలుగుతున్నామా? సంఘంలో ఉన్న వాళ్ళు అవసరతలు ఒకరు ఎరిగి మనసులు కలిపి ఆత్మానుసారంగా మనసులుగా సహోదరులు అంటే అర్థం ఏంటంటే సహోదరులు అన్నదమ్ములా కాదండి, చాలా పొరపాటు అది. అలా సహోదరులు కాదండి. మీరు అక్షరాలు సరిగ్గా చూసుకోండి. సోదరులు వేరే, సహోదరులు వేరే. సోదరులు అంటే ఒక తండ్రికి పుట్టిన పిల్లలు. సహోదరులు అంటే చెప్పాలి. సహోదరులు అంటే ఉదరము నుండి పుట్టిన వాళ్ళు, ఒకే కడుపు నుండి కన్నవాళ్ళు. ఏ కడుపు అది? క్రీస్తు అనే రక్తం అనే కడుపు నుండి కన్న వాళ్ళని సహోదరులు అంటారు. సహోదరుడని పేరు ఎవరికి వస్తుందంటే క్రీస్తు రక్తము ద్వారా కనబడిన ప్రతి వాడు సహోదరుడే. దీంట్లో మళ్ళీ జాతులు ఉన్నాయి మనకి. ఆడు 2, ఈడు 3, వీడు బీసీ, ఆడు గాసి, చాలా పేర్లు పెట్టుకుంటారు. వాడిని సహించడు వీడు.
కనుక గమనించండి సహోదరులు, ఐక్యత కలిగి ఉన్నప్పుడు మాత్రమే సంఘం అభివృద్ధి అవుతుంది, క్రైస్తవులు అవుతారు, లేకపోతే క్రైస్తవులు కాలేం. మరి క్రీస్తులోనికి బాప్తిసం పొందటం అంటే ఏమిటో మనం వచ్చే వారం మరి క్రైస్తవుడు 3లో నేర్చుకుందాం. మరి ఎన్న మాటలు గుర్తించుకుని మరలా ఒకసారి 11వ అధ్యాయం 26 మొదట అంతియోకలో ఉన్న శిష్యులు మొదట క్రైస్తవులుగా పిలువబడ్డారు. అక్కడ ఎవరు క్రైస్తవులుగా చెప్పారు? ఎవరు క్రైస్తవులుగా అన్నారండి? వాళ్ళే అందరూ కలిసా? సంఘంలో వాళ్ళ అన్నారండి? ఎవరన్నారు క్రైస్తవులని? బయటోడు అనాలి వీళ్ళ క్రైస్తవులని. ఎందుకు? వీడు నడక, వీడి ప్రవర్తన, వీడి ఆలోచన, వీడి బుద్ధులు, వీడి మంచితనం, వీడి క్రీస్తుకి కలిగిన లక్షణాలు వీళ్ళలో ఉన్నప్పుడు వాడిని బయటోడు ఏమంటాడో చెప్పండి, నోటితో అందరూ చెప్పండి. క్రైస్తవుడు అంటాడు. ఎవరనాలి క్రైస్తవుడు అని? బయటోడు అనాలి, మనం కాదు క్రైస్తవులు అని అనిపించుకోవడానికి. లేకపోతే ఒక బోర్డు తగిలించుకోండి మేము క్రైస్తవులు అని. లేకపోతే తెలియదు, ఇంతకుముందు బొమ్మ ఎత్తే కింద కుక్కని రాసేవాడు, లేకపోతే అది పులిలాగో లేకపోతే ఏ పిల్లిలాగో ఉండేది. అలాగున్నది మన క్రైస్తవ జీవితం. బొమ్మ వేసి కింద పేరు రాసుకున్నటువంటి స్థితి. మనం చూసి క్రైస్తవులు అనాలండి. మన మాట చూసి, మన నడక చూసి, మన ప్రవర్తన చూసి, మన ఆలోచన చూసి, మన స్థితులు చూసి అదటి వాడు చెప్పాలి ఇలా క్రైస్తవులు, వాళ్ళ జోలికి పోవద్దు. ఒకసారి పెద్ద ఉప్పిన వస్తే ఒకడు అన్నాడు, వాళ్ళ జోలికి పోవద్దు నువ్వు, వాళ్ళ క్రైస్తవులు, వాళ్ళ జోలికి వస్తే ఏమవుతుందో నీకు తెలియదని చెప్పాడు. ఈ రోజున భారతదేశం ఎందుకు ఇంత లోపు పట్టింది క్రైస్తవుడి మీద? ఎందుకు క్రైస్తవుని శ్రమలు పాలు చేస్తున్నారు? క్రైస్తవుడు అంటే ఎందుకు ఇంత హేళన అయిపోయినాం? మన నడకే, మన ప్రవర్తనే, మన ఆలోచనలే, మన బుద్ధులే. ఎదుటి వాళ్ళు క్రీస్తుని కించపరచడమే కాకుండా మనల్ని ఎగతాళి చేసే స్థితికి క్రైస్తవుడు వచ్చేసాడు. నువ్వు ఎలాంటి క్రైస్తవుడో ప్రియ సహోదరి సహోదరుడా, విన్న మాటను బట్టి నీకు నువ్వే నిర్ణయించుకో. ఏ విధంగా నువ్వు చెప్పించుకుంటున్నావు క్రైస్తవుడు అని? ఏ విధంగా నువ్వు క్రైస్తవుడు కదండి? దాన్ని చూస్తే, ఒక జంతువుని చూస్తే అది జంతువు అని చెప్తారు, ఫలాని జంతువు అని. నిన్ను చూస్తే లోకం ఎందుకు క్రైస్తవుడు అనలేకపోతుందంటే నీలో క్రైస్తవ తత్వం లేదు, క్రీస్తు గుణలక్షణాలు లేవు, క్రీస్తు యొక్క వాక్యం లేదు, క్రీస్తు యొక్క నడవడిక లేదు, క్రీస్తు యొక్క పరిశుద్ధత లేదు, క్రీస్తు ఆలోచన లేదు, క్రీస్తు త్యాగ జీవితం లేదు, ఆ యొక్క ప్రేమ జీవితం నీలో లేదు. క్రైస్తవుడు ప్రేమ స్వరూపి, వాడు ప్రేమ స్వరూపైన క్రీస్తు రూపాన్ని ధరించుకున్నవాడు వాడు. అటువంటి రూపం ఉన్నప్పుడే నువ్వు క్రైస్తవుడిగా తీర్చబడతావు. ప్రియ సహోదరి సహోదరుడా, కళ్ళు మూసుకో ఒక్కసారి. ప్రభువా, నేను ఎటువంటి క్రైస్తవుడిగా బ్రతుకుతున్నాను? ఏ విధంగా క్రైస్తవుడిగా నేను జీవించగలుగుతున్నాను? కాలక్షేపణకు వస్తున్న క్రైస్తవుడనా? క్రీస్తుని కలిగిన క్రైస్తవుడనా? క్రీస్తుని కలిగి, క్రీస్తు స్వభావం కలిగి, ఆయనకి ఇష్టడుగా పరిశుద్ధమును యుక్తమునైనటువంటి బలియాగముగా జీవిస్తున్న క్రైస్తవుడనా, లేక కాలక్షేప క్రైస్తవుడనా? ఒక్కసారికి నువ్వే ఒక్క నిమిషం ప్రార్థన చేసుకో. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ గల తండ్రి, వందనాలయ్యా. దౌర్భాగ్యులం, దరిద్రులం నాయన, మా దరిద్రము నాయన నీ కుమారుడైన యేసుక్రీస్తు రక్తం కడగలేకపోయింది నాయన. ఆయన రక్తం మా జీవితాలను కడగలేకపోయింది నాయన. ఈ లోకంలో ఉన్న మాలిన్యం అంటించుకున్న మేము ఇంకా నాయన లోకములోనే జీవిస్తున్నాం. క్రైస్తవులని, క్రైస్తవ మరి భక్తులమని, క్రీస్తుని నమ్మిన వారమని చెప్పుకుంటూ బ్రతుకుతున్నాం కాలక్షేపణంగా నాయన. సమయం సమీపించి ఉన్నది అంటున్నావు నాయన. సద్వినియోగపరుచుకొనిడి అన్నావు నాయన. వాక్యాలను వినిపిస్తున్నావు, నువ్వు మాకు బోధలు చేయిస్తున్నావు నాయన. నాయన విన్న మాటలు వినిసిపోకుండా బిడ్డలు విన్న మాటలు నాయన మేము ఏ విధమైనటువంటి క్రైస్తవులో ఒకరినొకరు పరీక్షించుకొని నాయన 2వ కొరింథీ మరి 11వ అధ్యాయంలో సెలవిచ్చిన ప్రకారం మీరు మిమ్మల్ని మీరే పరీక్షించుకొని శోధించుకొని చూసుకొనడి. క్రీస్తు మీలో లేని ఎడల మీరు దుష్టులు సంబంధులు కాదా అన్నావు నాయన. అవును నాయన, క్రీస్తు తత్వం మాలో ఉండాలి, క్రీస్తు గుణం మాలో ఉండాలి, క్రీస్తు మంచితనం మాలో ఉండాలి,
క్రీస్తు ప్రేమ మాలో ఉండాలి. క్రీస్తును కలిగిన క్రైస్తవులుగా బ్రతికే ధన్యత నేను బోధించి విన్నటువంటి బిడ్డలకు అందరికీ దయచేయమని నీ దాసుడిగా, నీ పాదధూళిగా నాయన నీకు ఈ చిన్న విన్నపాలు సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్.